నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. కొత్త క్రిమినల్ చట్టాల అమలుతో దేశంలో తొలిసారి స్వదేశీ క్రిమినల్ న్యాయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ చట్టాలు పూర్తిగా భారతీయ నీతి నియమాలతో రూపొందించబడ్డాయని తెలిపారు. వలస రాజ్యాల కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో సోమవారం నుండి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. వీటి గురించి అమిత్ మాట్లాడుతూ, శిక్ష స్థానంలో న్యాయం జరుగుతుందని, జాప్యం స్థానంలో సత్వర న్యాయం ఈ చట్టాలు అందిస్తాయని తెలిపారు. ఇంతకు ముందు పోలీసుల హక్కులకు మాత్రమే రక్షణ ఉండేది. ఇప్పుడు బాధితులు, ఫిర్యాదుదారుల హక్కులకు కూడా రక్షణ లభిస్తుంది. మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సెక్షన్లు, అధ్యాయాల ప్రాధాన్యతను నిర్ణయించాం. మహిళలు, పిల్లలపై నేరాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. వాస్తవానికి ఈ మార్పులు ఎప్పుడో జరగాల్సింది. సామూహిక అత్యాచారానికి 20 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు, మైనర్స్ పై అత్యాచారానికి మరణశిక్ష విధించబడుతుంది. ఒకరి గుర్తింపును దాచడం లేదా తప్పుడు వాగ్దానాలు చేయడం ద్వారా లైంగిక దోపిడీకి ప్రత్యేక నేరం నిర్వహించబడింది. ఈ విధంగా చాలా మంది మహిళలను ఇబ్బంది నుండి రక్షించవచ్చని మేము నమ్ముతున్నాము అని అమిత్ షా పేర్కొన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చిన తొలి రోజే ఢిల్లీలో మొదటి కేసు నమోదైంది. సెంట్రల్ ఢిల్లీలోని కమలా మార్కెట్ ప్రాంతంలో సోమవారం రహదారిని అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఓ వీధి వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బండిపై నీరు, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న వీధి వ్యాపారిపై సెక్షన్ 285 ప్రకారం సోమవారం తెల్లవారుజామున 12:10 ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. సబ్ ఇన్స్పెక్టర్ కార్తిక్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సదర్ వీధి వ్యాపారి బహిరంగ మార్గాన్ని అడ్డుకున్నాడని, ఆ తర్వాత పక్కకు వెళ్లమని పదే పదే చెప్పినా ఖాతరు చేయలేదని ఎస్ఐ అభియోగంలో పేర్కొన్నారు. దాంతో తాను మొబైల్ ఫోన్లో సంఘటన వీడియోను రికార్డ్ చేశానని, ఆపై దానిని ఈ ప్రమాణ్ అప్లికేషన్లో అప్లోడ్ చేశానని చెప్పారు. ఆ తర్వాత వీధి వ్యాపారిపై కేసు నమోదు చేశామన్నారు. అదేవిధంగా హత్యాయత్నానికి సంబంధించిన మరొక కేసు కూడా ఢిల్లీలో నమోదైంది. చిన్న సమస్యపై ఒక వ్యక్తిని కాల్చి చంపారు. ఆయుధాల చట్టంలోని సెక్షన్ 109(1)(3)5 సెక్షన్ 25 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని ధృవీకరించారు. కాగా కొత్త చట్టాల కింద గ్వాలియర్లోనూ దొంగతనం కేసు నమోదైంది. మోటార్ సైకిల్ చోరీకి సంబంధించి ఎఫ్ఐఆర్ దాఖలైందని షా వివరించారు.